ఓకే మేడం, చెప్పండి. పరిగాని శివపార్వతి అనే నేను కొప్రవూరు గ్రామం నుంచి జనసేన పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. చెప్పండి మేడం, మీరు సర్పంచ్గా పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి? కొప్రవూరు గ్రామం గత 30 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు, చేయాలనే లక్ష్యంతో పోటీ చేస్తున్నాను. ఓకే, మీరు ఈ ఊళ్ళో గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటండి? సైడ్ కాలువలు లేవు, రోడ్లు సిమెంట్ రోడ్లు లేవు, అంటే వసతులు సరిగ్గా లేవు. అందుకని చెప్పని అభివృద్ధి చేయాలని పోటీ చేస్తున్నాను. ఓకే, ఒకసారి సార్కి ఇవ్వండి. గత 30 సంవత్సరాల నుంచి కూడా గ్రామ అభివృద్ధి కుంటుపడింది. అదేవిధంగా కొప్రవూరు గ్రామానికి గ్రంథాలయం కావచ్చు, లేకపోతే ఊరు చెరువు చుట్టూ కూడా మనం ఒక వాకింగ్ ట్రాక్ వేయించాలనే లక్ష్యంతో మేము ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థిగా మా వరగాని శివపార్వతి గారిని మేము జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామంలోని ప్రధాన సమస్యలు వచ్చేపాటికి సైడ్ కాలువలో సిమెంట్ రోడ్లు ఉన్నాయి కానీ సైడ్ కాలువలు లేవు. ఆ సైడ్ కాలువ లేకపోవడం వల్ల సమస్యలు ఇళ్ల మధ్యలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలా మేము కొన్ని ప్రధాన సమస్యలను గుర్తించాము. అదేవిధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాము. జనసేన పార్టీ అభ్యర్థి ఏదైతే బలపరిచిన అభ్యర్థిని గ్రామ ప్రజలు ఓటు వేయవలసిందిగా నేను జనసేన పార్టీ బలపరిచిన జన సైనికుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, మీరు ఇస్తున్న హామీలు ఏంటండి? మేము గ్రామానికి గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేస్తాము, పశువుల హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉద్యోగాలకు ఉన్నాయో దానికి యువతకి ఉద్యోగ కల్పన చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తాము. మా కొప్రవూరు గ్రామ పంచాయతీ తరఫున ఉచితంగా కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మా గ్రామ చెరువు చుట్టూరు కూడా వాకింగ్ ట్రాక్ నిర్మిస్తాము. ఇలా మా మేనిఫెస్టోలో కూడా కొన్ని ప్రధానమైన అంశాలు మేము మీడియా ముందుకు వివరిస్తున్నాను. ఇంకా కొన్ని అంశాలు కూడా మా మేనిఫెస్టోలో ఉన్నాయి. మాకు అవకాశం కల్పించండి అని చెప్పి మేము కొప్రవూరు గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాము. మా గుర్తు వచ్చేప్పటికి ఉంగరం, ఈ ఉంగరం గుర్తుకి కొప్రవూరు గ్రామ ప్రజలు అందరూ కూడా ఓటేసి గెలిపించండి. మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా లేని అభివృద్ధిని, ఏ విధంగా కొప్రవూరు గ్రామం కుంటుపడిపోయిందో అభివృద్ధిలో 30 సంవత్సరాల నుంచి కూడా గ్రామ అభివృద్ధి పురోగతి లేదు. పక్క గ్రామాలు చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటి ఈ రకంగా అభివృద్ధి చెందిని మన గ్రామం ఎందుకు ఇంకా ఇలా ఉందని చెప్పి మేము మదన పడి మాలో మేము ఈరోజు యువత అందరూ కూడా కలిసి మేమందరం వార్డు నెంబర్లు గాను పోటీ చేయడం జరుగుతుంది. మా వార్డు నెంబర్లు అందరూ కూడా ఎంబీఏ చదివిన వ్యక్తుల్ని, డిగ్రీ చదివిన వ్యక్తుల్ని, పాలిటెక్నిక్ డిప్లొమా చదివిన వ్యక్తుల్ని ఈరోజు మేము వార్డు నెంబర్లుగా నిలబెట్టడం జరిగింది. ఇది మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని యువత రాజకీయాల్లోకి రావాలి. మనం ఏదైతే ఓటుకు నోటు లేని రూపాయి తీసుకోకుండా ఓటు వేస్తేనే మన వార్డు నెంబర్ కావచ్చు, రేపు సర్పంచ్ని కావచ్చు, మాకు ఈ పని చేయండి, మనం ఆ పని చేయండి, మనం అడగలుగుతాం. అదేవిధంగా ఓటుకి రూపాయి తీసుకుని మనం ఏ విధంగా అడుగుతాం ఆ వ్యక్తిని? ఈ 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల రూపాయలు ఒక సర్పంచ్ అభ్యర్థి ఖర్చు పెడుతున్నారే, ఏ విధంగా చేస్తాడు? ఆ సర్పంచ్ ఊరికి అతను సంపాదించిన 30 లక్షల రూపాయలకు సంబంధించి వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఈరోజు గ్రామాలు మరుగున పడిపోతున్నాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియాకు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. ఓకే అండి, థ్యాంక్ యూ.